హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు స్వీట్ కార్న్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సినవి జొన్న పొట్టులు, అదే స్వీట్ కార్న్ కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఉల్లిపాయలు, స్వీట్ కార్న్, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లము, ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకోవాలి. వీటిలో ఇప్పుడు ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోండి, పొడి కారం వేసుకొని కొద్ది గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని దానిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద చేసాం కదండి, ఉల్లి ముద్ద, ఆనియన్ పేస్ట్, అది ఇప్పుడు బాండీలో వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనం వేసిన నూనె కొంచెం బయటకు తేలినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముద్దగా చేసుకున్నది ఉంటుంది కదండి. తర్వాత ఈ ఉల్లి ముద్దలో కొంచెం ఉప్పు, మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు కన్నా జొన్న పొట్లు వేసిన తర్వాత ఉప్పు సరిపోదు కనుక కొంచెం ఎక్కువగా మళ్ళీ వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని మనం వేసుకోవాలి. వేసుకొని కలిపిన తర్వాత కారం కూడా కొంచెం వేసుకోవాలండి. గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా దీనిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇది ఫ్రై అయిపోయింది కదండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుసు కొంచెం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జొన్న పొత్తులు ఉన్నాయి కదండి, స్వీట్ కార్న్ కట్ చేసినవి, అవి ఇప్పుడు ఈ ముద్దలో వేసుకొని కంప్లీట్గా కలుపుకోవాలి. మొత్తం పొత్తులన్నీ కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చింతపండు పులుసును పిసుక్కొని దీనిలో వేసుకోవాలి. ఈ చింతపండు పులుసును మనం వేసుకోవాలి. ఇది బాగా మరి ఉడికినట్టు అయ్యిందనుకోండి, ఈ పొత్తులు ఈ జ్యూస్ని పీల్చుకున్న తర్వాత ఇది దగ్గరికి అయిపోతుంది. ఇది కొంచెం జ్యూసీగా తయారవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బాండీలోకి తీసుకొని, ఒక గిన్నెలోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీర పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే జొన్న పొత్తుల ఈ యొక్క స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయ్యింది. ఇది టేస్టీ స్వీట్ కార్న్ పొత్తులండి. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థ్యాంక్